6 వారాలు అనుకుంటే 2 వారాల లోపే సాధించాం, మిగిలిన పని గంటలో ముగించగలిగాం. లేని ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హర్మోజ్ జలసంధిలో సముద్రపు మందుపాతలు, గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలే టార్గెట్గా చర్యలు. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్, మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడు సహా 4 గాయాలు. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న తాయి నౌకలో పేలుళ్లు, 3 భారత సిబ్బంది మృతి. వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరం. భారత్ ఇంతకుముందు అనుకున్నట్లుగా ట్రంప్ ఇక ఇరాన్లో మేము చేయడానికి ఏం లేదు, ఇరాన్లో మా టార్గెట్స్ అన్నీ అయిపోయాయి, ఏం మిగలేదు ఇరాన్లో ఆ దేశాల్లో టార్గెట్ చేయడానికి అని ట్రంప్ అంటున్నాడు. కానీ ఇరాన్ చేసే దాడులు, హార్మోజ్ జలసంధిలో ఇరాన్ చేసే దాడులు చూస్తే భయానకంగా ఉన్నాయి. థాయిలాండ్కు చెందిన నౌక భారత్కు వస్తుంటే పేలు చేస్తే అందులో 3 భారత సిబ్బంది చనిపోయారు. అయితే ఇరాన్కు చెందిన సీమైన్స్ అమర్చే నౌకలను కూడా అమెరికా కూల్చివేస్తుంది. కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేము యుద్ధాన్ని ముగించగలం, 6 వారాలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించాం, మిగిలిన పని గంటలో ముగిస్తామని చెప్పిన అంటే మనకు తెలిసి 2-3 రోజుల్లో యుద్ధం ముగింపుకు సంబంధించి ట్రంప్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ముడి చమురుకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది హర్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ఉండడంతో. కాబట్టి ఇక ఇరాన్లో మేము చేయాల్సింది కూడా ఏం లేదు. ఖమేనీకి సంబంధించి ఖమేనీని ఫినిష్ చేశారు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఇక ఇరాన్లోని ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేశారు మిలిషియా గ్రూపులకు సంబంధించి. కానీ ఇరాన్ పైకి ఏం లేదు, మేము చేయాల్సింది తొందరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్తున్నాడు. 27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం, అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థతో ఒప్పందం. రోజుకు 1.6 లక్షల బ్యారెల శుద్ధి సామర్థ్యం, ఇది ప్రపంచంలోని అత్యంత శుభ్రమైన రిఫైనరీ. డొనాల్డ్ ట్రంప్ కితాబు. రిలయన్స్ పేరెత్తకుండా ఒప్పందాన్ని ధృవీకరించిన ఏఎఫ్ఆర్. అమెరికాలో లభించే షేల్ ఆయిల్ కోసమే ఈ రిఫైనరీ టెక్సస్ లో నిర్మాణం. ఈ రిఫైనరీ 30 ఏళ్ల తర్వాత అమెరికాలో ఆయిల్ రిఫైనరీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. రిలయన్స్ సహకారంతో రిలయన్స్ భాగస్వామ్యంగా చేస్తూ ముఖేష్ అంబానీతో రిలయన్స్ భాగస్వామిగా చేస్తూ 27,60,000 కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం రిలయన్స్ పెట్టబోతే అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థతో ఒప్పందం. రోజుకు 1,60,000 బ్యారెళ్ల శుద్ధి బ్యారెళ్ల ఆయిల్ క్లీన్ చేస్తారు రోజుకు. ప్రపంచంలో అత్యంత శుభ్రమైన రిఫైనరీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు. అయితే ఇది టెక్సాస్ లో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైతు డిస్కమ్ తెలంగాణలో 3